base first. Total 4 base का 2 3 8 1. Again next వచ్చి collector ఉంటుంది. Again base. Second base to base. 2 4 2 3 2 4. Okay. Again third one base. 2 5 2 5. Again last one base. 1 4 9 1. Okay. Base clear. Next one collector. Collect 90 3 5 7 9. Number 3 2000. And 2002. Then next one leg number 5 2051. Leg number 7 1855. Then 9 1850 1820. ఇప్పుడు చూడండి ఇది సేమ్ వాల్యూ ఇది కొంచెం డౌట్ ఉంది. ఓకే ఇది సేమ్ వాల్యూ, ఇది కూడా 2 సేమ్ వాల్యూ, బికాజ్ ఒక ఎమిటర్ చేంజ్ అవుతుంది కదా. ఇది సేమ్ వాల్యూ, ఇది 900 ఇది ఓకే. ఇందులో మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు డౌట్ వచ్చిందంటే ఇది సెక్షన్ ఏంటి, జస్ట్ లైక్ క్యారేజ్ సెక్షన్తో ఇది ట్రాన్స్ఫర్ టైం మీకు డౌట్ ఉంది అంటే రీప్లేస్ చేయండి. ఓకే రీప్లేస్ చేస్తే బెటర్. ఓకే సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూ వచ్చిందంటే ఒకసారి రిప్లేస్ చేసి చూడాలి. ఓకే సో దట్ మీన్స్ ఇది డ్యామేజ్. ఓకే సో ఇలాంటి మీరు ట్రాన్స్ఫర్ ప్యాక్ చెక్ చేసుకోవచ్చు. ఓకే క్లియర్. ఓకే ఇప్పుడు అంటే ఇది 12 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్ ఉంటుంది. ఇది 12 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్. సో 12 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్ ఎలా చెక్ చేసుకోవాలి? 12 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్. సో 12 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్ అంటే ఎలా ఉంటుంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ ఫస్ట్ ఇది +27 వోల్టేజ్, ఇక్కడ నుంచి థర్డ్ +27 వోల్టేజ్. ఇది కలెక్టర్ బేస్, ఎమిటర్ బేస్ కలెక్టర్. ఓకే అండ్ హియర్ బేస్. ఇది చెక్ చేసుకోవాలంటే బేస్ పాజిటివ్, కలెక్టర్ నెగటివ్, బేస్ పాజిటివ్, ఎమిటర్ నెగటివ్, ఎమిటర్ పాజిటివ్, కలెక్టర్ నెగటివ్, కలెక్టర్ పాజిటివ్, ఎమిటర్ నెగటివ్. సేమ్ ఎలా అంటే 1 2 3 4 ఇది చెక్ చేసుకోవాలి. బేస్ టు కలెక్టర్, బేస్ టు ఎమిటర్ టు కలెక్టర్, కలెక్టర్ టు ఎమిటర్, బేస్ టు కలెక్టర్, కలెక్టర్ టు ఎమిటర్, అలాగే చెక్ చేసుకోవాలి. ఇది 27 పిన్ వస్తుంది. నేను మీరు కంపేర్ టు గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే 1 బేస్ ఎంత ఉంది, ఆల్ 4 బేస్ సేమ్ వేయాలి. ఒక కలెక్టర్ ఎంత ఉంది, ఆల్ కలెక్టర్ సేమ్ వేయాలి. ఒక ఎమిటర్ ఎంత ఉంది, సెకండ్ ఎమిటర్ సేమ్ వేయాలి. ఇంకా ఇక్కడ +10 27 ఎంత ఉంది, సెకండ్ +27 సేమ్ వేయాలి. ఓకే అది కంపేర్ టు గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఓకే సో దిస్ వాట్ 12 పిన్ ట్రాన్స్ఫర్. ఓకే 18 పిన్ 12 పిన్ ఏదైనా ఉంటే చెకింగ్ సరిగ్గా ఉంటుంది. మీన్స్ నార్మల్ చెక్ చేసుకోవాలంటే ఇది. ఓకే కంపేర్ టు గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్. ఓకే ఇక్కడ ఎక్స్ట్రా పిన్ అనేది 27 కదా, ఇక్కడ వచ్చేసి 27లో 400 వచ్చిందంటే ఇది కూడా 400 కావాలి. ఇక్కడ 300 అంటే ఇది కూడా సరే, ఇది ఈక్వల్ వాల్యూ కావాలి. డిఫరెంట్ అంటే డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే ఇలాంటివి మీరు చెక్ చేసుకోవాలి. ఓకే నౌ ప్రింటెడ్ ఓకే, మోటార్ ఓకే, ఇంకా సేమ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సర్క్యూట్తో ట్రేసింగ్ చేసుకోవాలి. ఓకే సర్క్యూట్ ట్రేసింగ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇది పిఎఫ్ మోటార్ లేకపోతే సిఆర్ మోటార్. అది ఎలా ఉంటుంది? 35 వోల్టేజ్, ఈ 35 వోల్టేజ్ ఒక ట్రాన్సిస్టర్తో వస్తుంది. ఓకే సో ట్రాన్సిస్టర్ ఇక్కడ ఎమిటర్ ఇన్పుట్, కలెక్టర్ అవుట్పుట్, ఇది బేస్. దెన్ దిస్ కనెక్షన్స్ ఇస్ గోస్ టు మోటార్ కామన్. ఓకే అండ్ హియర్ 2 3 4 5. ఓకే దెన్ అక్కడ నుంచి 4 phases. Okay and this one is connected to here. This is what common. Okay common means first 35 volt emitter రావాలి, కలెక్టర్ నుంచి కామన్. దెన్ 4 phases ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్యాక్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ప్యాక్ కలెక్టర్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 8. So this is collector, this is collector, this is collector, this is collector. This is collector, this is collector, this is collector, collector. First one is the base, emitter ground, and this connection is goes to IC. IC అంటే మొదలు ఇట్లా ఇది బేస్ కనెక్షన్. ఓకే మొదలు ఎలా ఉంటుంది, ఇది బేస్ కనెక్షన్. Okay, base to IC directly. Base to IC. Okay, base connection.
ఓకే అది ఆపరేట్ మీరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ వోల్టేజ్ రాసి ఉంటుంది మల్టీమీటర్ బజర్ వీటిలో ఓకే సో సిఆర్ దిస్ వన్ ఈజ్ ఏ పిఎఫ్ మోటార్ ఇక్కడ సిఆర్ రాసి ఉంది చూడండి సిఆర్ అంటే క్యారేజ్ మోటార్ దిస్ ఇస్ వాట్ పేపర్ 5 పిన్ 6 పిన్ వచ్చి మోటార్ కనెక్షన్ ఉంటుంది ఈ మోటార్ కోసం ఇది ట్రాన్స్ఫర్ ప్యాక్ ఉంటుంది ఈ మోటార్ కోసం ఇది ట్రాన్స్ఫర్ ప్యాక్ ఉంటుంది ఓకే అండ్ హియర్ గివన్ ప్రింటెడ్ 9 పిన్ ప్రింటెడ్ సో 24 అంటే డబల్ కనెక్టర్ 24 అంటే 24 ట్రాన్సిస్టర్ ఉండాలి ఇది ఒక ట్రాన్సిస్టర్ ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి 4 8 ఓకే 1 2 3 4 5 ఇక్కడ ఒక మిస్సింగ్ ఉంది 6 into 4 24 ఓకే 24 పిన్ ప్రింటెడ్ అంటే 24 ట్రాన్సిస్టర్ 9 పిన్ ప్రింటెడ్ ఉంటే 9 ట్రాన్సిస్టర్ అప్పుడు చూపించాం కదా అది 9 పిన్ ఉంది ఇది 24 ఓకే సో ఇది చెక్ చేసుకోవాలంటే సో ఆల్రెడీ ఇక్కడ 35 వోల్టేజ్ రాసి ఉంది చూడండి ఈ 35 వోల్టేజ్ 35 వోల్టేజ్ దిస్ ఇస్ ద పిఎఫ్ మోటార్ ఈ మధ్యలో ఏముంది 35 వోల్టేజ్ పిఎఫ్ మోటార్ ఈ మధ్యలో అంటే ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది ఓకే సో 35 వోల్టేజ్ ఇట్ ఈస్ గోస్ టు సింగిల్ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఒక మిస్సింగ్ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది ఇది టచ్ చేస్తాను రాలేదంటే ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ మిస్సింగ్ ఉంది చూడండి ఇక్కడ ఇమీటర్ ఈతో ఉంది కదా ఇక్కడ ఈతో టచ్ చేస్తాం అక్కడ మధ్యలో వచ్చిందంటే ఈ కనెక్షన్స్ వచ్చి ఇక్కడ వరకు వచ్చింది కనెక్టివిటీ ఓకే అంటే ఈ లైన్ ఇక్కడ వరకు ఓకే నెక్స్ట్ వన్ అవుట్పుట్ కలెక్టర్ గోస్ టు మోటార్ కామన్ ఇది బి రాసి ఉంది ఇది ఈ రాసి ఉంది అంటే మధ్యలో సి ఓకే సో దిస్ ఇస్ వాట్ కలెక్టర్ ఈ కలెక్టర్ నుంచి ఇక్కడ సప్లై అవుతుంది కలెక్టర్ నుంచి కామన్ ఓకే కామన్ అంటే ఇది 1 2 3 4 5 6 అంటే 2 కామన్ 4 పేజెస్ సో ఇలా 1 by 1 టచ్ చేయండి 2 పిన్తో బదులు రావాలి చూడండి ఇక్కడ వచ్చింది ఇది సెకండ్ వన్ ఓకే లాస్ట్ 2 అంటే కామన్ ఓకే అంటే ఇక్కడ నుంచి వోల్టేజ్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఇమీటర్లో వచ్చింది ఆ కలెక్టర్ అవుట్పుట్ గోస్ టు కామన్ దెన్ ఇక్కడ 4 పేజెస్ ఉంది కదా ఈ 4 పేజెస్ 4 కలెక్టర్తో సప్లై అవుతుంది ఓకే ఇది 10 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్ 10 పిన్ ట్రాన్స్ఫర్ ప్యాక్ అంటే ఎలా ఉంది థర్డ్ వన్ కలెక్టర్ 3 5 7 9 ఓకే 3 5 7 9కు రావాలి 3 5 7 9 అంటే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి ఇది ఫస్ట్ పిన్ ఫస్ట్ పేజ్ అంటే ఇక్కడ ఫస్ట్ కలెక్టర్ ఇక్కడ కలెక్టర్ ఇక్కడ ఉంటుంది ఇది మీరు ఎలా చెక్ చేయదు ఎలా 2 లైన్ చేస్తే ఇది బ్రేక్ అవుతుంది ఓకే ఇది అంటే ఎలా మల్టీమీటర్తో ఎలా హోల్డ్ చేస్తాం చూడండి ఇక్కడ నేను టచ్ చేస్తాను ఫస్ట్ వన్ అంటే ఈ మీటర్ ఫస్ట్ వన్ ఈ మీటర్ సెకండ్ వన్ బేస్ కలెక్టర్ ఓకే చూడండి ఇక్కడ థర్డ్ పిన్లో వస్తుంది ఇది ఫస్ట్ కలెక్టర్ సెకండ్ కలెక్టర్ ఫిఫ్త్ పిన్ నెంబర్ 5 మీరు కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి చూడండి ఇది ఇక్కడ ఉంది కదా ఇది ఫస్ట్ ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజ్ ఇది ఇమీటర్ బేస్ కలెక్టర్ ఓకే దెన్ అగైన్ సెకండ్ ఫేజ్ చూడండి ఇది ట్రాక్ ఎక్కడ వరకు వస్తుంది ఇది కలెక్టర్ థర్డ్ ఫేజ్ చూడండి ఈ లైన్ ఇలా వచ్చింది ఇది కలెక్టర్ ఫోర్త్ ఫేజ్ ఇది కలెక్టర్ ఓకే మీన్స్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ కలెక్టర్ ఓకే సెకండ్ ఫేజ్ సెకండ్ కలెక్టర్ ఎలా అంటే 4 పేజెస్ 4 కలెక్టర్ వస్తుంది ఓకే దెన్ కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఐసీ మీన్స్ బేస్ వచ్చి ఐసీ వరకు